హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ మహిళను దారుణంగా కొట్టారు. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందంటూ మహిళకు గుండు గీయించింది. పలుమార్లు పంచాయతీలు జరిగినా తీరు మారకపోవడంతో కొట్టాము అని చెబుతున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో జరిగిన ఈ అమానుష ఘటనపై పోలీసులు సీరియస్ గా స్పందించారు. చట్టాన్ని ఎవరూ చేతిలోకి తీసుకున్న కఠిన చర్యలు తప్పవు అన్నారు ఏసీపీ ప్రశాంత్ రెడ్డి. ఈ కేసును సుమోటోగా తీసుకున్నామన్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటున్న ఏసీపీ ప్రశాంత్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. అక్రమ సంబంధ నేపథ్యంలో ఒక మహిళను వివక్ష చేసి దాడి చేసి చాలా తీవ్రంగా గాయపరిచిన నేపథ్యంలో ఇది విషయం కలకలం రేపుతుంది. అయితే ఈ విషయానికి సంబంధించి ఇప్పటివరకు అయితే పోలీసుకి ఎటువంటి ఫిర్యాదు అందకపోయినప్పటికీ కూడా సుమోటోగా తీసుకొని మాత్రం దాన్ని విచారణ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి గారు చెప్పండి సార్, అసలు ఏం జరిగింది, మీకు ఎప్పుడు సమాచారం వచ్చింది? ఈరోజు ఎర్లీ అవర్స్లో అరౌండ్ 5:30 ప్రాంతంలో ఒక వీడియో చూడడం జరిగింది. మేము ఆ వీడియోలో ఒక మహిళని ఒక పురుషుడిని కొంతమంది గ్రామస్తులు ఆ ఏరియా వాళ్ళు కట్టేసి కొడుతున్నట్టుగా, ఆ మహిళను వివస్థ చేసినట్టుగా, కొంచెం ఫిజికల్ టార్చర్ చేస్తున్నట్టుగా ఆ వీడియోలో కాంటెంట్స్ కనిపించాయి. వెంటనే ఇది ఎక్కడ ఏంటని కనుక్కుంటే ఈ ధర్మసాగర్ మండలంలో తాటికాయల గ్రామ శివార్లో ఊరికి దూరంగా ఉండే ఒక 5-6 ఇల్లులు ఉంటాయి. ఆ ఇల్లులో ఒక పర్టికులర్ తెగ వాళ్ళు ఉంటారు. వాళ్ళలో జరిగినట్టుగా తెలిసింది సమాచారం. తెలియగానే వెంటనే స్థానిక పోలీస్ వెంటనే అక్కడికి రాత్రి ఎర్లీ అవర్స్లో వెంటనే వెళ్ళడం జరిగింది. వెళ్ళి వెరిఫై చేస్తే ఇది గత 22-23వ తారీఖులలో ఇది జరిగిందని తెలిసింది. కానీ ఇది ఏంటంటే అది వారి మధ్యనే ఉంది. వారు వీడియో తీసుకున్నారట. జరిగినప్పుడు ఆ వీడియోలు వాళ్ళు ఉంచుకున్నారు. ఒకటి ఏదో రకంగా షేర్ అయింది కాస్త మా దృష్టికి వచ్చింది. తర్వాత ఎవరు ఏంటంటే ఇక్కడ అమ్మాయిని నల్లబెల్లి మండలం ఇచ్చారని, అక్కడ ఉన్న తన భర్త ఇంకొక మహిళతోని వివాహేతర సంబంధం పెట్టుకోండి చెప్పేసి గత కొంతకాలంగా ఫిర్యాదులు డిస్కషన్స్ అవుతున్నాయి. ఈ ఫిర్యాదు స్థానిక నల్లబెల్లి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వెంటనే స్పందించేసి తమ పద్ధతిలో వెంటనే స్పందించి ప్రాపర్గా కౌన్సిలింగ్ తీసుకోవడం కానీ వార్నింగ్ ఇవ్వడం కానీ జరిగింది. తను బుద్ధిగా ఉంటామని చెప్పేసి అన్నారట. మళ్ళీ తర్వాత అదే పద్ధతి మార్చుకోకపోతే మళ్ళీ మహిళా పోలీస్ స్టేషన్లో కూడా ఈ రకంగా జరిగితే మహిళా పోలీస్ స్టేషన్లో కూడా వారు ఎఫెక్టివ్ కౌన్సిలింగ్ ఇచ్చారు. బట్ వీరి యొక్క పద్ధతి మారలేదని చెప్పేసి తెలిసింది అట వీళ్ళకు. ఆ తర్వాత మళ్ళీ ఆ లేడీ ఇతను ఇద్దరు కలిసి మళ్ళీ వాళ్ళు సపరేట్గా ఉంటున్నట్టుగా ఈ భార్యను వదిలేసినట్టుగా తెలిస్తే భార్య పుట్టింటికి వచ్చినాక వారి అన్నదమ్ములు వారి ఆడబిడ్డలు అందరూ కలిసి ఇదేంది అని చెప్పేసి అని మళ్ళీ వీళ్ళందరూ కలిసి మన 22 తారీఖు నాడు వాళ్ళు ఎక్కడ ఉంటారో కనుక్కొని నల్లబెల్లి మండలంకి వెళ్ళి వాళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళని పట్టుకొచ్చేసి వీరి గృహ సముదాయాలలో వీళ్ళే, ఇక వేరే వ్యక్తులు ఎవరు లేరు, వీరికి సంబంధించిన బంధుమిత్రుల సమక్షంలో వాళ్ళతో మాట్లాడుతూ ఆవేశాలపై వాళ్ళు ఈ రకంగా చిత్రహింసలకు గురి చేసి ఇంకొకసారి తప్పు చేయమని చెప్పేసి పొరపాటు చేయమని చెప్పి మెప్పించి మళ్ళీ మహిళను అతన్ని పంపించినట్టుగా తెలిసింది. ఇప్పుడు ఆ మహిళను ఒప్పించి మెప్పించినా ఈ రకంగా చట్టాన్ని చేతిలో తీసుకొని ఇష్టం వచ్చినట్టు విచ్చలుడిగా కొట్టడం కానీ టార్చర్ చేయడం కానీ ఎవరు కూడా చేయడానికి అసలు అవకాశం ఉండొద్దు. ఇట్స్ ఏ గ్రేవ్ అఫెన్స్. ఇది చాలా పెద్ద తప్పు. చట్ట ప్రకారంగా దీనికి తగిన సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఆ బాధితుల తరపున ఏమైనా ఫిర్యాదు వచ్చింది సార్? ఇప్పటి వరకు ఆ బాధితుల తరపున ఫిర్యాదు రాలేదు. అది ఈ యొక్క వీడియో వైరల్ అయితే సమాజం రకరకాలుగా అనుకుంటుంది. సో ఆ వీడియోని చూసిన తర్వాత మేమే వెంటనే స్పందించాం. ఎందుకంటే మాకు ఫిర్యాదు వచ్చే వరకు సైలెంట్గా ఉండే నేచర్ పోలీస్ది కాదు. ఎందుకంటే సమాజంలో ఎవరు దిక్కు లేకున్నా, ఎవరు అందుబాటు లేకున్నా, రోడ్డు పైన యాక్సిడెంట్ అయి పడిపోయినా కూడా వెంటనే మేమే బాధితుల పక్షాన మేము ఉండే అది మా నైజం పోలీస్ యొక్క బేసిక్ లక్షణం. సో అయినా కూడా మేము బాధితులు ఎవరైతే ఉన్నారో వారిని వెతికి వారిని పిలిపించి వారి ద్వారా అసలు విషయాలు ఏందో తెలుసుకున్న తర్వాత తగిన యాక్షన్ తీసుకుందామని చెప్పేసి వీఆర్ ప్రపోజింగ్. మొత్తానికైతే జరిగిన విషయాన్ని కేవలం సోషల్ మీడియా ద్వారా చూసిన తర్వాత వెంటనే స్పందించాము. వాళ్ళందరూ కూడా ఎవరైతే అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నారు, అదేవిధంగా బాధితులు ఎవరైతే ఉంటే వాళ్ళు ఫిర్యాదు చేస్తే కూడా తప్పనిసరి వారి మీద శిక్ష పడే విధంగా ప్రయత్నం చేస్తామని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తుంది. వీడియో స్టామర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, ధర్మసాగర్.